పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆనందగిరి సుబ్రహ్మణ్య స్వామికి కాణిపాక స్వామి దేవాలయం నుండి సారే పట్టు వస్త్రాలు సమర్పణ. ఆలయాభివృద్ధికి కాణిపాకం ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా 10 లక్షల రూపాయల నిధులు మంజూరు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓట్లవారిపల్లెలోని ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వార్షిక సంప్రదాయం ప్రకారంగా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుండి సారే పట్టు వస్త్రాలను శోభాయమానంగా వైభవంగా సమర్పించారు. పోతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఆయన సతీమణి నీరుగట్టి అన్నపూర్ణలతో పాటు కాణిపాక ఆలయ ఈవో, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఆలయానికి చేరుకోగా పాకాల మండలం ఎన్డీఏ శ్రేణులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, అధికారులు క్షేమంగా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలియజేశారు. కష్టకాలంలో తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామికి అన్న వినాయక స్వామి తోడుగా నిలిచినట్టే ఆలయాభివృద్ధికి కాణిపాకం ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధుల ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలిపిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సెక్రటరీ కన్నబాబు, పూతలపట్టు ఎమ్మెల్యే, కాణిపాక పాలక మండలి మరియు ఈవోలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ ఉత్సవాల నిర్వహణకు టీటీడీ ద్వారా ఇప్పటికే 8 లక్షల రూపాయలు మంజూరు కాగా మరో 2 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరినట్లుగా తెలియజేశారు. పూతలపట్టు ఎమ్మెల్యేతో కలిసి ఆలయ అభివృద్ధికై ఎల్లప్పుడూ సఖ్యతతో ముందుకు సాగుతానని, ఆనందగిరి ఆలయ పురోగతికి టీటీడీ, కాణిపాకం ట్రస్టులు భవిష్యత్తులోనూ ఇదే రీతిలో నిరంతరం సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. कर्पूर सन्मंगल विद्यनीराजनं दर्शयामि रक्षान्धारयामि हरो हर हरो हर हरो हर
पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुखः रत्नपुष्पैः पूजितम् भक्तानुगम्यम् देवम् जगत्कारणमच्युतम् आविर्भूतम् च सुचारो प्रभृते ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ఇప్పుడే పూర్తయింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి గ్రామంలో ఈరోజు పూర్వపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం భాగ్యం ఆ స్వామివారు మాకు ఇచ్చినందుకు ధన్యమైంది మా జీవితం. అదే క్రమంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యుల వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం ఈ ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గడిచిన 2 సంవత్సరాల్లోనే ఈ ఆలయ ముఖ చిత్రమే మార్చేశారు. దాదాపు కిలోమీటర్ నుంచి ఈ ఆలయాన్ని చూడాలని సందర్శించాలన్నటువంటి ఆహ్లాదం కలిగించే విధంగా రోడ్డు వేయించారు. మరి ఆడి కృతిక సందర్భంగా ప్రతి నెల కృతిక సందర్భంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో వారు కాణిపాకం దేవస్థానం నుంచి 20 లక్షల రూపాయలు ఉత్సవాల కోసం కావాలని ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం ఈరోజు గౌరవ సెక్రటరీ కన్నబాబు గారు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఒక మెమోను జారీ చేయడం జరిగింది. ఆ మెమో ఆధారంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి 20 లక్షల రూపాయలని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానానికి ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాము. ఆలయాలు
ఈ అంటే మన సోదరుడు పూతలపట్టు ఎమ్మెల్యే మురళి గారు చెప్పినట్టుగా ఈ ఆలయ సాంప్రదాయ ప్రకారం కాణిపాక నుంచి ఎమ్మెల్యే గారితో పాటు చైర్మన్ గారు వారి పాలక మండలి ఈఓ గారు వచ్చి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా బట్టలు ఇవ్వడం జరిగింది. బట్టలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఆ నియోజకవర్గం నుంచి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ కూడా కూటమి నాయకులు అదేవిధంగా పాలక మండలి అందరూ కలిసి స్వామివారిని దర్శించుకొని ఈ చంద్రుడి నియోజకవర్గంతో పాటు పూతలపట్టు కానీ ఉమ్మడి జిల్లాతో పాటు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వర్షాలు కురవాలి, అధికారులు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని కూడా అందరూ వేడుకోవడం జరిగింది. అదేవిధంగా టీవీ వారికి ఏ విధంగా మనం చంద్రుడి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ఆలయ అభివృద్ధి కమిటీతో పాటు ఆలయ కమిటీతో పాటు మనం ఏ విధంగా టీడీ వారికి పిలుపునిచ్చి వారి తరఫున ప్రతి సంవత్సరం మనం తీసుకోవడం జరిగింది. ఉత్సవాలకి దాదాపు ఈ సంవత్సరం కూడా టీడీ వారు మనకి 8 లక్షల రూపాయలు ఇచ్చారు. 8 లక్షలు కాకుండా 2 lakhs కూడా వేరే ఎల్టీకి కూడా పంపిస్తాను. అంటే టోటల్ 10 లక్షలు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి అన్నదమ్ములు కొడుకులు. సుబ్రహ్మణ్య స్వామి డబ్బులు లేనప్పుడు వినాయక స్వామి ఆదుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆయన ఆదుకోమని అడిగితే పాలక మండలితో పాటు మన ఎమ్మెల్యే గారు, ఈఓ గారు కూడా అందరూ ఇండియాలో ఓకే అయినారు. వాళ్ళు చెప్పేది లెటర్ ఇచ్చి వదిలేస్తాం అనుకున్నారు. ఆ లెటర్తో పాటు అన్ని పంపించి స్టేట్ లో ముఖ్యంగా మన మినిస్టర్ రామనారాయణ గారికి ప్రోగ్రాం తెలియాలి. రోజు చెప్పిన వెంటనే ఆయన అన్నీ చేశారు. నిర్ణయిస్తానన్నాడు, రోజు మిస్ అయింది.